ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు సాటర్డే స్పెషల్ కాబట్టి ఒక స్పెషల్ జోడీ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళే మన ఫ్యామిలీ జోడీ శ్రీలలిత గారు అలాగే ఆరిఫ్ గారు. మరి వారితో మాట్లాడి ప్రకృతి వైద్య విధానం గురించి, ఆరోగ్యం గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా, ఇద్దరికి కూడా శ్రీలలిత గారు అలాగే ఆరిఫ్ గారు ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ నంబర్ 1 జోడీగా మీరు బాగా పేరు పొందారు. మరి ఆరిఫ్ గారు అయితే చాలా పాపులారిటీ కూడా పెంచేసుకున్నారు. మీకున్న పాపులారిటీ కంటే కూడా ఎక్కువ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆయన గురించి అడుగుతున్నారండి. అవునా? ఓకే. సో మీ జర్నీ అన్నది ప్రేక్షకులు చాలా మందికి, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు ఎక్కడ మొదలు పెట్టారు అని చెప్పేసి. సో ముందుగా కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా డాక్టర్ గారు కూడా కార్యక్రమాలు చూడరు కాబట్టి మీ గురించి క్లుప్తంగా మీ జర్నీస్ గురించి ఒకసారి చెప్తారా? ముందుగా శ్రీలలిత గారు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. when I was 6 years old I started working. ఓకే. అలాగే ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత సిస్టర్ క్యారెక్టర్స్, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ స్టిల్ హియర్. అలాగే తను వచ్చి ఈజ్ సినిమాటోగ్రఫర్ అన్నమాట. సో వి బోత్ మెట్, we got married. ఓకే. సో we are blessed with a baby girl. ఓకే. సో పాప వచ్చి ఇప్పుడు 6 years అన్నమాట. సో సేమ్ నాలాగే ఉంటుంది కానీ పక్క చిక్కు ఉంటుంది. అవునా? ఓకే. కానీ చాలా మంది చెప్తారు నాలాగా ఉందని. కానీ ఆవిడ మాత్రం చెప్తున్నారు ఆవిడలానే ఉంటారు. అండ్ హర్ నేమ్ ఇస్ మైరా. షీఈస్ వెరీ లీన్. మామూలుగా నాకు అంటుంది, నువ్వు డైట్ చేస్తావు, ఇచ్చేస్తావు, నేను తినేటట్టు తిను, నువ్వు సన్నగానే ఉంటావు అంది. ఎలా తింటావు అన్న, కొంచెం కొంచెం తినాలండి. అదే సార్ చెప్తారు. ఎప్పుడైనా నేను ఫుడ్ తింటా కదా, తింటున్నప్పుడు నేను కొంచెం ప్రేమతో ఎక్కువ తింటే నా వైఫ్ నాకు కోపంతోనే చూస్తుంది. ఆ కోపంతో చూస్తున్న వల్ల నాకు ఈ చెమట ఎక్కువ వచ్చేస్తాయి. చెమట ఎక్కువ వచ్చేస్తే నాకు డీహైడ్రేషన్ అయిపోతాయి. ఆ డీహైడ్రేషన్ వల్ల నాకు అంటే తొందరగా హైడ్రేట్ అవ్వాలంటే కోకోనట్ వాటరా, బటర్ మిల్కా, వాటర్ అంటే ఏది బెస్ట్? ఫస్ట్ వాటరే బెస్ట్. వాటర్ హైడ్రేట్ అయిన వాటర్ కాబట్టి వాటరే ఫస్ట్. అంటే ముందే నీళ్లు తాగారనుకోండి, లంచ్ తినడానికి బ్రేక్ఫాస్ట్ అయిన 2 hours నుంచి లంచ్ తినడానికి 15 minutes గ్యాప్ ఉందని వరకు ఒక 1 liter వాటర్ని 3-4 intervals లో త్రాగొచ్చు. బెస్ట్. అట్లా త్రాగితే బాడీకి ఇక సఫిషియంట్ వాటర్ రిక్వైర్మెంట్ లోపల ఉంటుంది. రిజర్వ్ ఫుల్ గా ఉంటుంది, ట్యాంక్ ఫుల్ చేసినట్టు పెట్రోల్. దీని బాడీ 2-3 hours యూజ్ చేసుకుంటుంది, 4 hours. ఈ లోపు మన ఫుడ్ డైజెషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బాడీకి వాటర్ డిమాండ్ అసలు అవసరం ఉండదు. సార్ ఇప్పటి వరకు అయినా ఎప్పుడు డైట్ చేయలేదు సార్. 3 పూట్లు శుభ్రంగా తింటారు. టీ కంపల్సరీ. నాకు ఆ టీ అలవాటు తను తగ్గించాలి. నైట్ టైం తను తినకూడదు. ఏదైనా టిప్స్ చెప్పండి మీ స్టైల్లో. దానికి ఇంకొక సొల్యూషన్ ఏంటంటే, నైట్ టైం తినకూడదంటే ఆయనకి 3 times పెట్టకుండా 2 times పెట్టే దాంట్లో నైట్ తినడం ఆగిపోతుంది. 5కో 6కో లేకపోతే 7కో ఎక్కువ పెట్టేయాలి. నైట్ ఆకలి అవ్వదు. తన ప్రాబ్లం ఏంటంటే జిమ్ కి 9 o'clock అలా వెళ్ళి నైట్ 10-10:30కి వస్తాడు. వచ్చంగానే తనకేంటంటే వర్కౌట్ చేసేసాను, అయిపోయింది, ఇప్పుడు నేను తినేయచ్చు. అంటే లేకపోతే ఇంకోటి చేయొచ్చు, మార్నింగ్ ఆకలి అవ్వదు అసలు ఎవరికి. నాకు అవుతుంది. అది హ్యాబిట్ అయిపోయింది. కాదు, ప్రాబ్లం ఏంటంటే తను ఫుడ్ ఎక్స్పెరిమెంట్ చేసి నాకే ఫస్ట్ పెడుతుంది. నాకు అది ఫుడ్ అలవాటు అయిపోయింది. అంటే ఆకలి అవ్వకుండా ఇంకోటి చెప్తాను నేను, మీరు అసలు బ్రష్ చేయకండి 10 దాకా. నేను డైలీ అదే చేస్తాను. కరెక్ట్. నేను యాక్చువల్లీ యూఎస్లో చాలా టైం ఉన్నాను. అక్కడ ఫస్ట్ కాన్సెప్టే లేదు బ్రష్ చేయాలని, ఫస్ట్ ఫుడే తినాలి. అదే హ్యాబిట్. జనరల్గా ఏంటంటే మార్నింగ్ ఏదైనా స్టార్ట్ అయితేనే ఆకలి తప్ప స్టార్ట్ అవ్వకపోతే ఆకలి ఉండదు. అది ఊరికే సైకలాజికల్గా తినాలని ఫీలింగ్తో వస్తుంది. మార్నింగ్ ఎంత లేట్ చేస్తే ఈవినింగ్ 7-7:30కి అట్లా తినేస్తే నైట్ తినాల్సిన అవసరం రాదు మీకు. ఇంకా సార్ బెస్ట్ రిప్లేస్మెంట్ ఫర్ రైస్, బికాస్ మనం ఎక్కడైనా వెళ్తే రైస్ అయినా బిర్యానీ అయినా వి ఇంటేక్ అలాట్. సో ఐ రియలీ వాంట్ టు అవాయిడ్ చేయాలని ఉంది రైస్. సో బెస్ట్ సప్లిమెంట్ ఆర్ రిప్లేస్మెంట్ ఫర్ రైస్ అంటే మిల్లెట్స్ రైస్ అనేది రైస్కి రిప్లేస్మెంటే. ఓకే. న్యూట్రియంట్స్ ఎక్కువ వెళతాయి కానీ క్యాలరీ కౌంట్ అనేది పెద్ద డిఫరెన్స్ రాదు. మీరు మిల్లెట్స్ రైస్ తిన్నా వెయిట్ అయిన దగ్గర, వైట్ రైస్ తిన్నా వెయిట్. అండ్ మిల్లెట్స్ రైస్ నేను అబ్జర్వ్ చేసింది సార్, రెగ్యులర్ గా తింటే కూడా స్టమక్ అప్సెట్ అవ్వడం, కొంచెం కడుపు నొప్పి రావడం నేను ఫీల్ అయ్యేదాన్ని. సో నేను ఏంటంటే రిప్లేస్ గా ఓట్స్ తినేదాన్ని, లేదంటే మీరు చెప్పినట్టు కొంచెం రైస్ పెట్టుకొని ఎక్కువ కూర తినేదాన్ని, కర్రీస్ ఎక్కువ తినేదాన్ని. అంటే మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆకలి త్వరగా అవ్వకూడదు, వెయిట్ పెరగకూడదు అన్నప్పుడు రాజ్మా, ఈ గింజలు సోప్ చేసి కర్రీస్లు ఎక్కువ వేయాలి. కాబోలి శనగలు, బఠానీలు,
ఇట్లాంటి నట్స్ ఎక్కువ, సోయా బీన్స్ నానబెట్టేసి కర్రీస్లు ఇవి ఎక్కువ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకో ఫుడ్ ఎక్కువ తినవు అవి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఈ జనరేషన్ పిల్లలందరికీ చిప్స్ లేకపోతే బిస్కెట్స్ ఇవే వీళ్ళకి అవే ఫుడ్ అంటే snacks. అవే స్నాక్స్ యాక్చువల్గా. అంటే కొంచెం ముందు మా జనరేషన్లో ఏంటంటే ఇంట్లో చేసే స్నాక్స్ అట్లీస్ట్ మేము తినేవాళ్ళం, వేరుశెనగ పప్పు వేయించడం అలా తినేవాళ్ళం. Junk food. జంక్ ఫుడ్ ఇప్పుడు ఏంటంటే టోటలీ జంక్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా హెల్దీగా ఈజీగా చేసేటట్టు ఏంటి ఏం పెట్టచ్చు? చాక్లెట్ పెట్టచ్చు అమ్మా. చాక్లెట్ పెట్టచ్చా? డార్క్ చాక్లెట్, అవి కాదు, నార్మల్ చాక్లెట్. అవన్నీ కెఫిన్ ఎక్కువ. మన ఇంట్లో న్యాచురల్ హెల్దీ చాక్లెట్ మేము చెప్తాం. ఓకే. బాదం పప్పులు, పిస్తా, జీడిపప్పులు వాటిని పేస్ట్ చేసి దేంతో కాస్త హీట్ చేసి దగ్గరకు వచ్చాక యాలక్ పొడి వేసేస్తే సేమ్ చాక్లెట్ చాలా బాగుంటుంది. వితౌట్ ఆడింగ్ చాక్లెట్. కోకో. అవి ఏమి యాడ్ చేయాలి అసలు. ఓకే. న్యాచురల్ టేస్ట్ వచ్చే చాక్లెట్స్ అవి నోట్లో నవ్వుతుంటే మంచి బలం వస్తుంది, ఇన్ఫెక్షన్ రాదు, పంటికి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటాయి. మరి అలాంటి హెల్దీ చాక్లెట్స్, డ్రై నట్ చాక్లెట్స్, ఇట్స్ లైక్ సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్. మరి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో RSP చూపించద్దాం డాక్టర్ గారు. తప్పనిసరిగా. డ్రై ఫ్రూట్ చాక్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన బాదం పప్పులు తొక్క తీసేసినవి 1 కప్, నానపెట్టి తొక్క తీసేసిన పిస్తా పప్పులు 1 కప్, నానపెట్టిన జీడిపప్పు 1/2 కప్, తేనె 1 కప్. ముందుగా మనం నానపెట్టిన జీడిపప్పుల్ని పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి సిమ్లో పెట్టి దోరగా వేడి చేస్తాం. దోరగా వేడెక్కిన వాటిని పక్కన పెట్టుకుంటాం. అదే మాదిరిగా పిస్తా పప్పులను కూడా దోరగా వేడి చేసి పొట్టు తీసేస్తే బాగుంటుంది, అందుకని తొక్క తీసేసాక ఇట్లా ఉంటాయి గ్రీన్గా. అట్లాగే బాదం పప్పులు కూడా తొక్క తీసేసుకుని ఇవి కూడా 7-8 గంటలు నానాలి. నానిన తర్వాత దోరగా వేపించుకుని అట్లా పెట్టుకున్నాం. ఇలా వేపిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీ వేసి ముక్కా చెక్కలాగా చేసేయాలి. మెత్తగా పొడి చేస్తే బాగోదు, గుర్తుపెట్టుకోండి. చిన్న ముక్కా చెక్కలాగా చేశాక చాక్లెట్కి నములుతుంటే ముక్కా చెక్కలు తగులుతుంటే నోటికి బాగుంటుంది కాబట్టి అలా చేసి పెట్టుకుంటాం. ఇక పంచదార వాడకుండా మంచి క్వాలిటీ తేనె తీసుకుని ఆ తేనెను పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో వేసేసి ఒక 5 నిమిషాలు వేడెక్కనివ్వాలి. తేనె 5 నిమిషాలు వేడెక్కేసరికి మామూలుగా పంచదార కానీ బెల్లం కానీ ఎంతోసేపు చేస్తే పాకం ఎట్లా వస్తుందో 5 మినిట్స్లో అట్లా పాకంలా వచ్చేస్తుంది. వాల్యూస్ పెద్దగా పోవు. తేనె వేడి చేసినందువల్ల నష్టం కూడా రాదు. అందులో డ్రై ఫ్రూట్స్, వేపించిన పొడి, ముక్కా చెక్క తీసుకొచ్చి వేసేసాం. ఒక 2-3 మినిట్స్ ఆ తేనెలో వీటిని కదుపుతూ కొంచెం తేమ తగ్గనివ్వాలి. ఇక సిద్ధమైంది. కొద్దిగా గోరెచ్చగా చల్లారాక మనకు కావాల్సిన సైజులో చాక్లెట్ షేపులు అట్లా రోల్ చేసేసి దానిపైన చాక్లెట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ని అట్లా కట్ చేసుకుని మార్కెట్లో లభించే చాక్లెట్స్ వలె అట్లా ర్యాప్ చేసేసి రోల్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. రోజుకు 2-3-4 తిన్నా నష్టమేమీ ఉండదు, బలమే బలం. 0 కొలెస్ట్రాల్ అని మాత్రం మరవకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.